కేంద్ర హోంశాఖ ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీలో చేరాలని సీనియర్ ఐపీఎస్ అభిలాష బిస్తాను క్యాట్ ఆదేశించింది. కేంద్ర ఉత్తర్వులపై స్టే మంజూరు చేసేందుకు నిరాకరించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణకు మార్చికి వాయిదా వేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులు డీజీ అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి వెంటనే ఏపీకి వెళ్లేలా రిలీవ్ చేయాలని కూడా ఫిబ్రవరి 21న తెలంగాణను కేంద్రం ఆదేశించింది. దీంతో 22న తెలంగాణ సర్కార్ అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అభిలాష్ సవాల్ చేసిన కేసును క్యాట్ జ్యుడిషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, పరిపాలనా సభ్యురాలు శాలిని మిశ్రా ధర్మాసనం బుధవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత తుది తీర్పును చెప్తామంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇద్దరు ఐపీఎస్ లను ఒక ఐఏఎస్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి బదిలీ చేయాలని చెప్పేసి కూడా రిలీవ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముగ్గురిని కూడా రిలీవ్ చేస్తూ వారికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిలీవ్ పైనే అభిలాష, ఐపీఎస్ అధికారి అభిలాష క్యాట్ ని ఆశ్రయించారు. డిఓపి ఉత్తర్వులపై స్టే విధించాలని చెప్పేసి కూడా ఆమె క్యాట్ ని కోరడం జరిగింది. ఈ రోజు విచారణ జరిపి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ప్రతివాదులకు సంబంధించిన వాదనలు విన్న తర్వాతే తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి, ఆలోపు మీరు ఖచ్చితంగా ఏపీకి వెళ్లాల్సిందే అని చెప్పేసి అక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా క్యాట్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరొకసారి విచారణ జరిపిన తర్వాత తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా క్యాట్ స్పష్టం చేయడం జరిగింది. రైట్, థాంక్యూ సురేష్.